Hi students, this is Murali Krishna. Today I want to discuss about spin only magnetic moment. So this is very important topic in D and F block elements. Okay, now we want to discuss about spin only magnetic moment. Spin only moment. Okay, now spin only magnetic moment. See, what is the formula about this? First of all, mu is equals to root n into n plus 2. So, units Bohr magnetum. Okay. So we want to discuss about example of spin only magnetic moment. So first we want to discuss about Mn plus 2. Mn plus 2. సో ఇప్పుడు Mn plus 2 అయాన్ యొక్క స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఎన్ వాల్యూని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏ అయాన్కి అయితే స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది ఫైనల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ Mn plus 2. మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Mn. సో outer electronic configuration తీసుకుంటే 3d5 4s2. 3d5 4s2 outer electronic configuration of Mn. So but here we want to calculate Mn plus 2. Mn plus 2. So here 3d5 4s0. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది. సో ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది. సో మనకి ఫైనల్గా 3d5 4s0 వస్తుంది Mn plus 2కి. సో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ డిస్కస్ చేసినట్లయితే డి ఆర్బిటాల్స్లో మనకి 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి. 5 ఆర్బిటాల్స్లో 1 2 3 4 5 5 ఆర్బిటాల్స్లో 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే డీలో ఎన్ని ఉన్నాయి మనకి 5 నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ 5 అయిపోతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అయిపోతుంది. ఈ ఎన్ వాల్యూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎన్ ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు 5 తీసుకుంటాం. అలాగే ఎన్ అంటే 5 ప్లస్ 2. సో అలాగే ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 5 ఇంటూ 5 ప్లస్ 2 7. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 35. రూట్ 35. సో రూట్ 35 వాల్యూ 5.9
5.91 వస్తుంది. ఫైనల్గా 5.91 వస్తుంది. దీనికి యూనిట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. బోర్ మ్యాగ్నెటం. సో ఇక్కడ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ Mn+2 is 5.91 బోర్ మ్యాగ్నెటం. ఇక్కడ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా μ √n/n+2 బోర్ మ్యాగ్నెటం. ఎగ్జాంపుల్ Mn+2 స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకొని నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి μ = 5.91 వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ concept and information. If you like, please subscribe and share. Thank you.